అరే మా చెప్పరా. అంటే అందరు తెలియాలరా, ఏం చేద్దాం రా? సర్పంచ్ గారి పిల్లలు చెప్పుకోపో. ఊరూరేంది జిల్లా జిల్లాకే తెలుస్తుంది. నిన్న నా వీడియో చూసావా? అరే గలీలు ఎప్పుడు చూడలేమని ఇంత అందంగా ఉంది. ఎవరు రావా? తెలియదా నీకు? కరెక్ట్ కోకిలా ఫేమస్ రా. 5 million ఫాలోవర్స్ ఉన్నారు. సెలబ్రిటీ గానే ఎక్కువ. ఇన్స్టాగ్రామ్ లో అంతా ఏం చేస్తుందిరా? ఏం లేదురా, కెమెరా ముందుకు వస్తుంది, డాన్స్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది, అంతేనా? అంతే. డైలీ మీ వీడియోస్ చూస్తుంటారు, మేము ఫాలో అవుతుంటాం. చూసినావా సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు ఆమెతోటి. అరే ఈయన కూడా ఇన్స్టాగ్రామ్ లో మోటివేషన్ వీడియోస్ చేస్తారా, చాలా మంచిగా చేస్తాడు. పిలు ఒకసారి పిలు. బ్రో ఇంటా. అన్నా నమస్తే అన్న. సరే కానీ వాళ్ళు చూసినావా, వాళ్ళు కూడా నీలా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తారు. వాళ్ళని ఫేమస్ అయినారు, నువ్వేనా ఫేమస్ కాలే? అన్నా నీకు మన జనాల గురించి తెలియదు ఏముందన్నా. వాళ్ళకు అమ్మాయిల డ్రెస్ల మీద ఉన్న ఫోకస్ అబ్బాయిల ఫేస్ల మీద ఉండదన్నా. కలికాలం ఏం చేస్తాం? ఐడియా సరే కానీ నీకు మంచి ఐడియా ఇస్తా, ఇట్రా. అన్నా ఇప్పుడు చూడనా, దెబ్బకు నైట్ వైరల్ అయిపోయి సెలబ్రిటీ అయిపోతానా నేను. మొత్తం ఫేమస్ కావాలి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడేగో ఇలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलते, पत्थर पे पत्थर मारे तो चिंगारी निकलते, अगर मेरा भाई को मारे तो पूरा गैंग निकलते. एक्सक्यूज मी मैम, మీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? నా జీవితాన్ని మీకు రాసిద్దామని. సూపర్ స్టార్ అవ్వాలంటే ఎంతో స్ట్రగుల్ చేసిన తర్వాత ఆ పేరు అనేది వస్తుండే, లైక్ మన రజనీకాంత్ గారు లాగా. కానీ ఇప్పుడు టైం అనేది చేంజ్ అయింది. ప్రజల యొక్క ఐడియల్స్, హీరోస్ చేంజ్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లో క్రింజీ కంటెంట్, చెత్త వల్గర్ కంటెంట్ను చాలా మంది క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకు ఫాలోవర్స్ కూడా మిలియన్స్లో ఉంటున్నారు. వాళ్ళని రియాలిటీ షోస్లో, ఇంటర్వ్యూస్లో కూడా ఇన్వైట్ అనేది చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పక్కనే పెడితే ఈ క్రింజీ కంటెంట్కు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ అని కూడా ఫీల్ అవుతారు. ఇంకో సైడ్ ఒకవేళ 99% మంది ఇలాంటి వల్గారిటీని లైట్ తీసుకొని అవాయిడ్ చేసినా సరే, ఆ 1%లోని ఉన్న పీపుల్ ఇలాంటి వాళ్ళని ఐడియల్గా తీసుకొని అలానే తయారైతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. వీళ్ళు రోడ్ల పైన తిక్క పనులు చేసుకుంటూ రీల్స్ చేస్తుంటారు, బట్టలు వేసుకోకుండా కొన్ని రీల్స్ చేస్తున్నారు, ఇంకా చెప్పలేని క్రింజీ పనులు చేస్తూ రీల్స్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా షాకింగ్ ట్రూత్ ఏంటంటే ఇలాంటి చెత్త వీడియోస్ పైనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేది కూడా వస్తున్నాయి అనమాట. ఎందుకనంటే ఇక్కడ నేను మీకు ఒక మంచి వండర్ఫుల్ థియరీ అనేది షేర్ చేస్తాను. అదే ఆల్బర్ట్ బ్యూరో రాసిన ఒక సోషల్ లెర్నింగ్ థియరీ అనమాట. ఈ థియరీ ప్రకారం ఎప్పుడైనా మనం ఇతరుల పర్సన్ బిహేవియర్ ఏదైతే మనం చూస్తామో అది మన సబ్కాన్షియస్గా మన బ్రెయిన్లో అనేది రిటైన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఆ బిహేవియర్ను మనం రిపీట్ చేస్తామో మనకు రివార్డ్గా మోటివేషన్ అనేది లభిస్తుంది. ఇలా మోటివేషన్ వస్తే మనం దాన్ని ఇంకా రిపీట్ అనేది చేస్తాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఎవరైనా కాళ్ళు కదిలించినప్పుడు మనం కూడా కాళ్ళు అనేది కదిలిస్తాం. ఏ వ్యక్తి అయినా ఆవలిస్తున్నారు అనుకోండి, మనం కూడా ఆవలిస్తాం అనమాట. ఎవరైనా మన పక్కన వాళ్ళు సాంగ్ హమ్మింగ్ చేస్తున్నారు అనుకోండి, మనం కూడా అదే పాట అనేది పాడతాం. ఇలాగా మన బిహేవియర్ అనేది ప్రోగ్రామింగ్ అనేది అవుతుంది. ఒక 14 to 15 ఇయర్స్ అబ్బాయి ఇలాంటి క్రింజీ కంటెంట్ చూస్తే అదే ఫాలో అవుతారు కదా, ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ. ఒకవేళ మనం ఈ క్రింజీ క్రియేటర్స్ను ఇలానే ఎంకరేజ్ చేస్తే, వాళ్ళని స్టార్స్ చేస్తే, యాక్టర్స్ లాగా చేస్తే, సెలబ్రిటీ లాగా చేస్తే, మీ పిల్లలు కూడా ఇలానే బూడిదలో దొర్లుకుంటూ వల్గర్గా బిహేవ్ చేస్తూ రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ క్రింజీ క్రియేటర్స్ కూడా ఇలానే చేస్తున్నారని మీరు కూడా ఏమన్నారు? ఒకవేళ మీరు కూడా హాట్ పిక్స్ను, న్యూడిటీని లైక్ చేస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలానే తయారవుతారు కదా. అవుతారేంది, అవుతున్నారు కూడా. అందుకే మీ లైక్స్ అండ్ ఫాలో యొక్క వాల్యూని అర్థం చేసుకోండి. కరెక్ట్ పర్సన్ని ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈ క్రింజీ కంటెంట్ను, న్యూడిట్ కంటెంట్ను, టైంపాస్ చేసే వాళ్ళను, ఫేక్ ప్రమోట్ చేసే వాళ్ళను డిస్లైక్ చేసి అన్ఫాలో చేయండి. దీన్ని ఒక మిషన్ లాగా అందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో ఒక మినీ అడల్ట్ సైట్ లాగా తయారైంది. మీరు నమ్మకపోతే ఈ వీడియోని చూడండి. ఇలాంటి వీడియోస్లో డ్యాన్స్, న్యూడిటీ, ప్రాంక్స్, మీమ్స్, చెత్త ట్రెండ్స్, టైంపాస్ కంటెంట్ తప్ప ఏముండదు. ఓన్లీ అక్కడక్కడ ఇన్స్పైరింగ్ ఎడ్యుకేషన్ కంటెంట్స్ ఉంటాయి అంతే. ఇదే మన ఇండియాలోని ఇన్స్టాగ్రామ్ ఒక కంటెంట్. ఇది చూడండి, ఇది చైనా యొక్క టిక్ టాక్.
కంటెంట్ ఇందులో మనకు డెవలప్మెంట్, స్కిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, సైన్స్, ఎక్స్పెరిమెంట్స్, కెరియర్ నాలెడ్జ్, కల్చర్, టెక్నాలజీ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది కనబడతాయి. ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుతుంటే మధ్యలో టిక్టాక్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా? టిక్టాక్ ఇండియాలో బ్యాన్ చేశారు, కానీ ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ అంటే తక్కువేం కాదు. ఒకవేళ సడన్గా అమెరికా అండ్ ఇండియా మధ్య వార్ జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. సపోజ్ అమెరికా ఇండియన్స్ ఏం చేస్తున్నారు అని అన్ని ట్రాక్ చేస్తే ఎలా ఉంటుంది? మనం ఏం చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఏం చూస్తున్నాము అని అన్ని వాళ్ళకి తెలిసిపోతే ఎలా ఉంటుంది? ఇది ఒక ఇమాజినేషన్ మాత్రమే, కానీ ఇలా చాలా దేశాలు మన కంట్రీతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇంకా ఎన్నో సోషల్ మీడియా యాప్స్ మీతో డిఫరెంట్ యాక్సెస్ని, పర్మిషన్స్ని అడుగుతున్నాయి. లైక్ కాంటాక్ట్స్ యాక్సెస్ని పొంది మీరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారని తెలుసుకుంటున్నారు. కెమెరా యాక్సెస్ ద్వారా, మైక్రోఫోన్ యాక్సెస్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఫొటోస్, లొకేషన్స్ లాంటి యాక్సెస్తో మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలుసుకుంటున్నారు. ఇలా ఈ ప్లాట్ఫామ్ మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేసి మనుషులను పప్పెట్స్ల డ్యాన్స్ అనేది చేస్తున్నారు. మనం ఇష్టం లేకున్నా సరే ఈ ప్లాట్ఫామ్స్కు అడక్ట్ అవుతున్నాం. ఇది ఒక ప్రీ ప్లాన్ ట్రాప్ అనడంలో డౌట్ ఏం లేదు. 12th సెంచరీలో సలావుద్దీన్ అనే వారియర్ ఏమన్నారో మీకు తెలుసా? ఏదన్నా దేశాన్ని యుద్ధం చేయకుండానే ఓడించాలి అని అంటే వాళ్ళ యూత్లో న్యూడిటీని స్ప్రెడ్ చేస్తే చాలు, అంటే తర్వాత స్లోలీ ఆ దేశం నాశనం అవుతుందనంట. ఈ కాలంలో సేమ్ ఇదే జరుగుతుంది. 10 to 12 years ఉన్న యంగ్ చిల్డ్రన్ మాస్టర్బేషన్ లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. 10 to 12 years ఉన్న గర్ల్స్ కూడా వల్గర్గా డ్యాన్స్ చేస్తున్నారు, రీల్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు చిన్న చిన్న బట్టలు వేసుకొని పర్సన్స్ యొక్క వల్గర్ డ్యాన్స్ని చూసి ఏం చేయకుండానే నేమ్, ఫేమ్, మనీ, ఫాలోవర్స్, అటెన్షన్ ఫ్రీగా వస్తున్నాయి కదా, మరి మేమెందుకు చేయకూడదని వీళ్ళు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా అలా ఆలోచించి ఆ యూత్ వాళ్ళని ఇన్స్పిరేషనల్ తీసుకొని అలా అర్థం చేసుకొని వీళ్ళు కూడా వల్గర్ కంటెంట్ అనేది వీడియోస్ అనేది చేస్తున్నారు. ఇలాంటి వల్గర్ కంటెంట్ని ఎంకరేజ్ చేయకండి. ఎడ్యుకేషనల్ కంటెంట్ చేసే వాళ్ళ ఫాలోవర్స్ చూస్తే మాత్రం ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉందన్నమాట. అదే వల్గర్ కంటెంట్, క్రింజీ కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ సపోర్టర్స్ అనేవి ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఇలాంటి క్రింజీ కంటెంట్ పెరిగిపోయింది. ఇలాంటి వాటిని చూసినప్పుడు పిల్లలు వీటినే ఫాలో అవుతారు. ఇలా వీళ్ళకి సపోర్ట్ దొరికితే చాలా డేంజరస్ రిజల్ట్స్ చూడాల్సి వస్తుంది. రీసెంట్గా పనిమంత్రు కేసు గురించి అందరు చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల చివరికి ఫ్యామిలీ రిలేషన్స్ కూడా డిస్ట్రాయ్ అనేది అవుతున్నాయి. అసలు వీళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళ వీడియోస్ పైన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తే నార్మల్ పర్సన్సే సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. పిల్లలు, మన బ్రదర్స్, సిస్టర్సే ఇలాంటి క్రింజీ కంటెంట్ని అనేది చూస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. మన ఇండియా యొక్క ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరిని ఎంకరేజ్ చేస్తారో, ఎవరిని డిస్కరేజ్ చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తే మన యూత్ కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రైట్ పర్సన్ను సపోర్ట్ చేయండి, రైట్ పర్సన్ను ఫాలో అవ్వండి. బ్యాడ్ కంటెంట్ను ప్రమోట్ చేసే వాళ్ళను అన్ఫాలో చేసి డిస్లైక్ చేయండి. చెత్త రీల్స్ వాటి షాక్ వాల్యూతో మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు, కానీ ఆ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ మీ లాంగ్ టర్మ్ కెరియర్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. నేను మాత్రం మన యూత్ కోసం మంచి కంటెంట్ చేస్తూనే ఉంటాను, మంచి కోర్సెస్ డిజైన్ చేస్తూనే ఉంటాను, యూత్ని గెలిపిస్తూనే ఉంటాను, యూత్ వాళ్ళ గోల్స్ పైన ఫోకస్ చేసేటట్టు నేను చేస్తూనే ఉంటాను. మరి ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే క్రియేటర్ ఇన్స్పైర్ చేస్తారో, ఆ క్రియేటర్ సోషల్ మీడియాలో ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారో కదా, ఆ క్రియేటర్ పేరుని కమెంట్ బాక్స్లో అనేది రాయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళకి ట్యాగ్ చేయండి, ఫేస్బుక్లో అయితే వాళ్ళకి ట్యాగ్ చేయండి. వాళ్ళు కూడా ఇదే ఇంతమంది క్రియేటర్స్ నన్ను ఫాలో అవుతారని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఫీల్ అవుతారు. సో ఈ అవేర్నెస్ని అందరితో షేర్ చేసి మంచి కంటెంట్ను ఎంకరేజ్ చేయండి. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.